మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ 8 లక్షణాలు ఉన్న మహిళలు ఇంటికి మహా అదృష్టాన్ని తీసుకువస్తారు. ఇలాంటి వారికి దేవుడు ఫ్రీగా కోట్లిస్తాడు. మన సమాజంలో, కుటుంబంలో స్త్రీల పాత్ర అత్యంత కీలకమైనది. ఒక ఇల్లు స్వర్గంగా మారాలన్నా లేదా నరకంగా మారాలన్నా అది ఆ ఇంటి ఇల్లాలు చేతిలోనే ఉంటుంది. అందుకే పెద్దలు గృహిణి ఇల్లాలు, ఆమె ఇంటికి దీపం అని అంటారు. ఒక వ్యక్తి జీవితంలోకి వచ్చే స్త్రీ కేవలం భాగస్వామి మాత్రమే కాదు, అతని అదృష్టాన్ని, భవిష్యత్తును, సంపదను నిర్ణయించే సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. ఏ స్త్రీలోనైతే కొన్ని ప్రత్యేకమైన శుభకరమైన లక్షణాలు ఉంటాయో ఆ స్త్రీ అడుగుపెట్టిన ఇల్లు సిరి సంపదలతో తూలతూగుతుంది. అలాంటి స్త్రీల భర్తలు నిజంగా జన్మజన్మల పుణ్యం చేసుకున్న అదృష్టవంతులు. మీరు వింటున్న ఈ మాటలు కేవలం కల్పితాలు కావు. మన ప్రాచీన సాముద్రిక శాస్త్రంలో మహర్షులు ఎంతో నిశికంగా పరిశీలించి చెప్పిన సత్యాలు. ఈ వీడియో శీర్షికలో చెప్పినట్లుగా ఈ లక్షణాలుంటే మహా అదృష్టం, ఇలాంటి వారికి దేవుడు ఫ్రీగా కోట్లిస్తాడు అన్నది అక్షరాల సత్యం. దేవుడు ఫ్రీగా కోట్లివ్వడం అంటే ఆకాశం నుండి డబ్బుల వర్షం కురవడం కాదు. ఈ శుభలక్షణాలు ఉన్న స్త్రీల అదృష్టం వల్ల వాళ్ళ భర్త చేసే ప్రతి పనిలో అఖండ విజయం చేకూరుతుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. ఉద్యోగంలో అత్యున్నత శిఖరాలకు చేరుకుంటారు. తద్వారా ఆ ఇల్లు కోట్లకు పడగలెత్తుతుంది. మరి ఆ అదృష్టాన్ని తెచ్చే అద్భుతమైన లక్షణాలు ఏమిటి? సాముద్రిక శాస్త్రం స్త్రీల శరీర ఆకృతి, గుర్తులను బట్టి వారి భవిష్యత్తును ఎలా విశ్లేషించింది అనే విషయాలను ఇప్పుడు మనం అత్యంత వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు వెంటనే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో భక్తి శ్రద్ధలతో శ్రీ మాత్రే నమః అని రాయడం మాత్రం మర్చిపోకండి. సాముద్రిక శాస్త్రం అనేది మనిషి శరీర అవయవాల నిర్మాణం, ముఖ కవలికలు, శరీరంలో ఉండే వివిధ రకాల గుర్తుల ఆధారంగా వారి గుణగణాలను, భవిష్యత్తును అంచనా వేసే అత్యంత పురాతనమైన శాస్త్రీయమైన పద్ధతి. ఈ శాస్త్రం ప్రకారం స్త్రీల శరీరంలోని ప్రతి చిన్న భాగం వారి అంతర్గత స్వభావాన్ని, వారు మోసుకొచ్చే అదృష్టాన్ని తెలియజేస్తుంది. ముందుగా మనం స్త్రీల ముఖవర్చస్సు, వారి చిరునవ్వు గురించి మాట్లాడుకుందాం. ఏ స్త్రీ నవ్వినప్పుడు తన నోటిని స్వల్పంగా తెరిచి పళ్ళు బయటకు కనిపించకుండా ఎంతో హుందాగా, మృదువుగా నవ్వుతుందో ఆ స్త్రీ తన భర్తకు, అత్తవారింటికి అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాంటి స్త్రీల అడుగు ఏ ఇంట్లో పడినా అక్కడ సంతోషం, సమృద్ధి విరివిగా పెరుగుతాయి. చిన్న నోరు ఉండి ఎప్పుడూ ప్రశాంతమైన చిరునవ్వుతో ఉండే స్త్రీలు కోపతాపాలకు దూరంగా ఉంటారు. వారు ఇంటి వాతావరణాన్ని ఎంతో ఆహ్లాదకరంగా ఉంచుతారు. నెగిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళ దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఇంట్లో ప్రశాంతత ఉంటే ఆటోమేటిక్గా ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుంది. అలాగే మెడ నిర్మాణం గురించి కూడా సాముద్రిక శాస్త్రంలో అద్భుతమైన విషయాలు చెప్పబడ్డాయి. ఏ స్త్రీ మెడ సన్నగా, అందంగా ఉండి సరిగ్గా 4 వేళ్ల పొడవు ఉంటుందో ఆమె ఆ కుటుంబానికి ఒక వజ్రం లాంటిది. అందమైన, ఆకర్షణీయమైన మెడ స్త్రీల శ్రేష్టతకు, వారి అదృష్టానికి ప్రతీకగా భావిస్తారు. ముఖ్యంగా మెడపై 3 స్పష్టమైన రేఖలు ఉన్న స్త్రీలు అత్యంత అదృష్టవంతులు. ఈ 3 రేఖలను శంఖుగ్రీవం అంటారు. ఇలాంటి మెడ ఉన్న స్త్రీలు తమ భర్తకు, కుటుంబానికి అనంతమైన సుఖాన్ని, సంపదను, అఖండమైన సమృద్ధిని తీసుకువస్తారు. వీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. వీరి సలహాలు భర్తకు వ్యాపారంలో ఎంతో ఉపయోగపడతాయి. ఇక నుదురు విషయంలో వస్తే వెడల్పాటి నుదురు కలిగిన స్త్రీలు విశేషమైన సౌభాగ్యవంతులు అని శాస్త్రం ఘోషిస్తుంది. స్త్రీ నుదురు 3 వేళ్ల కంటే ఎక్కువ వెడల్పుగా ఉండి చూడడానికి అర్ధచంద్రాకారంలో మెరుస్తూ ఉంటే అలాంటి స్త్రీలు సామాన్యులు కారు. వారు వారి బుద్ధిబలంతో, కష్టపడే తత్వంతో, అద్భుతమైన నిర్ణయాధికారంతో కుటుంబ పేరు ప్రఖ్యాతులను శిఖరాగ్రానికి చేరుస్తారు. తెలివితేటలు, సహనం ఈ స్త్రీలకు దేవుడిచ్చిన వరం. ఈ లక్షణమున్న స్త్రీల భర్తలకు దేవుడు ఆర్థికపరమైన విజయాలను చాలా సులభంగా అనుగ్రహిస్తాడు. కళ్ళ అందం, కనుబొమ్మల తీరు స్త్రీల వ్యక్తిత్వాన్ని అద్దం పట్టినట్లు చూపుతాయి. ఏ స్త్రీల కళ్ళు జింక కళ్ళలాగా పెద్దగా ఉండి నల్లని కనుపాపలు స్పష్టంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయో, అలాగే కనురెప్పలపై చిన్న చిన్న నల్లని వెంట్రుకలు ఒత్తుగా ఉంటాయో అలాంటి స్త్రీలు అదృష్ట దేవతలు.
వాళ్ళ అందమైన కళ్ళు వాళ్ళ స్వచ్ఛమైన చరిత్రకు, సున్నితమైన దయగల స్వభావానికి గుర్తుగా నిలుస్తాయి. కళ్ళ కింద, కళ్ళపైన ఉన్న చర్మం స్వల్ప ఎర్ర రంగులో ఉండి, కళ్ళలోని తెల్లని భాగం పాలులాగా స్వచ్ఛమైన మెరుపుతో ఉండే స్త్రీలు చాలా అదృష్టవంతులు. వీరు ఎంతో పవిత్రమైన మనసు కలిగిన వారు. ఇక కనుబొమ్మల విషయానికి వస్తే, సన్నని విల్లులాంటి కనుబొమ్మలు ఉన్న స్త్రీలు అత్యంత పవిత్ర హృదయం కలిగిన వారని చెబుతారు. అలాంటి స్త్రీలు తమ భర్త పట్ల, కుటుంబం పట్ల ఎల్లప్పుడూ నమ్మకంగా, ఎనలేని ప్రేమతో ఉంటారు. వాళ్ళ స్వభావంలో ఉండే సౌమ్యత అందరినీ ఆకట్టుకుంటుంది. కేవలం తమ కుటుంబమే కాదు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారి శ్రేయస్సును కూడా వీరు కోరుకుంటారు. వీరి ప్రవర్తన ఎంతో సంస్కారవంతంగా, గుణవంతంగా ఉంటుంది. ఇలాంటి స్వచ్ఛమైన మనసున్న స్త్రీలు ఉన్న ఇంట్లో దరిద్రం అనేది ఉండదు. ఆ ఇంటికి దేవుడు తన ఆశీస్సులను, కోట్లాది రూపాయల సంపదను ప్రసాదిస్తాడు. పాదాలు, కాలివేళ్ల నిర్మాణం స్త్రీల అదృష్టాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. హైందవ సాంప్రదాయంలో స్త్రీల పాదాలను లక్ష్మీదేవి పాదాలతో పోలుస్తారు. అందుకే కొత్తుకోడలు ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడికాలు ముందు పెట్టి రావాలని చెబుతారు. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఏ స్త్రీల కాలివేళ్లు మృదువుగా, అందంగా ఉండి ఒకదానికొకటి దగ్గరగా, జతగా ఉంటాయో వాళ్ళు అత్యంత అదృష్టవంతులు. ముఖ్యంగా కాలి బొటనవేలు కొంచెం గుండ్రంగా, పైకి ఎత్తుగా ఉండి స్వల్ప గులాబీ రంగులో ఉంటే అలాంటి స్త్రీలను సాక్షాత్తు ఆ మహాలక్ష్మికి ప్రతిరూపంగా భావించవచ్చు. అలాంటి పాదాలు ఉన్న స్త్రీలు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో సువర్ణ యుగం మొదలైనట్లే. సమృద్ధి, సౌందర్యం వీరి సొంతం. చిన్నవిగా, సున్నితంగా ఉండే పాదాలు కలిగిన స్త్రీలు తమ అత్తవారింటికి అంతులేని సుఖాన్ని, సంపదను తీసుకొస్తారు. అయితే కాలివేళ్ల మధ్య ఎక్కువ ఖాళీ ఉన్న స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే వేళ్ల మధ్య దూరం ఎక్కువగా ఉన్న స్త్రీలు డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టే స్వభావం కలిగి ఉంటారు. వీరు డబ్బును పొదుపు చేయడంలో కాస్త వెనుకబడి ఉంటారు. దీనివల్ల భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అరికాళ్లలో శంఖం, పద్మం, చక్రంలాంటి శుభగుర్తులు ఉన్న స్త్రీలు అత్యంత విశేషమైన అదృష్టాన్ని పొందుతారు. వీళ్ళ భర్తలు సమాజంలో చాలా ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఉన్నత పదవుల్లో పనిచేస్తారు లేదా కోట్లకు పడగలెత్తే వ్యాపారవేత్తలవుతారు. వాళ్ళ ఇంట్లో ధనానికి, ధాన్యానికి ఎప్పుడూ లోటు ఉండదు. సమాజంలో వాళ్లకు ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఇక స్త్రీల శరీరంపై ఉండే పుట్టుమచ్చల గురించి శాస్త్రాలలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. పుట్టుమచ్చలు కేవలం నల్లని గుర్తులు కావు, అవి దేవుడు రాసిన అదృష్ట రేఖలు. సాముద్రిక శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడిన విషయం ఏమిటంటే, స్త్రీల శరీరంపై ఎడమవైపు ఎక్కువగా పుట్టుమచ్చలు లేదా గుర్తులు ఉంటే అది వారికి, వారి భర్తకు చాలా శుభప్రదం. నుదురు మీద లేదా తల మీద పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు అపారమైన తెలివితేటలు కలిగి ఉంటారు. వీరు అత్యంత ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. వాళ్ళ ఆలోచనల్లో ఒక స్పష్టత ఉంటుంది. దేనైనా సాధించగలనని ధైర్యం ఉంటుంది. వీళ్లలో తల్లిదండ్రుల సుగుణాలన్నీ కలిసిపోయి జీవితంలో గొప్ప విజయాలను అందుకునేలా చేస్తాయి. వీరు దయామయ హృదయం కలిగి ఉంటారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే చూసి తట్టుకోలేరు. పేదలకు, అవసరమైన వారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారు. వాళ్ళ గొప్ప మనసు, ఉన్నతమైన ఆలోచనలు సమాజంలో వాళ్లకు గొప్ప కీర్తిని, గౌరవాన్ని తెచ్చిపెడతాయి. ముఖ్యంగా ముక్కు మధ్యలో లేదా ముక్కు చివర పుట్టుమచ్చ ఉన్న స్త్రీలను చూస్తే దేవుడు వాళ్ల కోసం స్పెషల్గా అదృష్టాన్ని సృష్టించాడా అనిపిస్తుంది. ఈ లక్షణం ఉన్న స్త్రీలు అత్యంత అదృష్టవంతులు. వాళ్ళ జీవితంలో ధనం అనేది ఎప్పుడూ తక్కువ కాదు. వీరు పుట్టిల్లు నుండి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి దశ తిరిగిపోతుంది. ముక్కు ముందు పుట్టుమచ్చ ఉండటం అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి కృప వాళ్లపై ఎల్లప్పుడూ నిండుగా ఉంటుందని సూచిస్తుంది. ఇక ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీల గురించి చెప్పాలంటే వీరు ఎంతో ఆహ్లాదకరమైన స్వభావం కలవారు. వీరికి రుచికరమైన భోజనం చేయడం, రకరకాల వంటలు చేయడం, తమ చేతులతో వండి ఇతరులకు కడుపు నిండా తినిపించడం అంటే ప్రారం. ఈ గుణం వల్ల ఆ ఇంటి వాతావరణం ఎప్పుడూ పండుగ వాతావరణంలాగా సంతోషంగా, ఉత్సాహంగా ఉంటుంది. వీరు తమ ప్రయత్నాలతో కుటుంబ సభ్యులను ఎప్పుడూ ఆనందంగా ఉంచుతారు. ఇంట్లో ఇలాంటి సానుకూల వాతావరణం నెలకొన్నప్పుడు అక్కడ లక్ష్మీ కటాక్షం వాటంతటా అదే సిద్ధిస్తుంది. శరీరంపై స్వల్ప రోమాలు ఉన్న స్త్రీలను, అంటే పెదవులపైన రోమాలు ఉండే స్త్రీలను పవిత్రంగా, శుభకరంగా భావిస్తారు. అలాంటి స్త్రీలు ఎంతో ధైర్యవంతులు, కష్టనష్టాలను తట్టుకునే ఓర్పు గలవారు. కష్ట సమయంలో భర్తకు కొండంత అండగా నిలుస్తారు. జీవితంలో వచ్చే ప్రతి సవాలును తమ వివేకంతో, కష్టపడే తత్వంతో ఎదుర్కొని విజయం సాధిస్తారు. చివరగా స్త్రీల వాక్కు మరియు ప్రవర్తన.
బాహ్య సౌందర్యం ఎంత ఉన్నా ఒక స్త్రీ మాట తీరు ఆమె భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఏ స్త్రీల మాట ఎంతో తీయగా, మృదువుగా, ఎదుటివారిని గౌరవించేలా, ముఖ్యంగా ఇంట్లోని పెద్దలను మన్నించేలా ఉంటుందో అలాంటి స్త్రీలు అందరికీ ఇష్టమైన వారవుతారు. వీరు తమ ఇంటికి అష్టైశ్వర్యాలను, శాంతిని, సమృద్ధిని తీసుకువస్తారు. కష్టపడే స్వభావంతో, తమ స్నేహశీలతతో బంధువుల, మిత్రుల మనసు గెలుచుకుంటారు. వాళ్ళ తీయని ప్రవర్తన కుటుంబంలో ప్రేమను, ఐకమత్యాన్ని బలోపేతం చేస్తుంది. ఒకే మాటలు చెప్పాలంటే ఇలాంటి స్త్రీ ఉన్న ఇల్లే ఒక దేవాలయం. దీనికి విరుద్ధంగా ఏ స్త్రీల మాట కఠినంగా, గర్వంగా, అమర్యాదగా ఉంటుందో, ఎవరినీ గౌరవించని అహంకారం ఉంటుందో అలాంటి స్త్రీలు తరచుగా కుటుంబంలో, భర్త జీవితంలో లేనిపోని గొడవలకు, సమస్యలకు కారణమవుతారు. వాళ్ళ కఠినమైన స్వభావం తమకు మాత్రమే కాదు, ఆ కుటుంబం మొత్తానికి కష్టాలను, మానసిక ఒత్తిడిని, దరిద్రాన్ని తెస్తుంది. కాబట్టి స్త్రీలకు ఓర్పు, మృదువైన వాక్కు మహా ఆభరణాలని గుర్తుంచుకోవాలి. ఈ విధంగా సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీల శుభలక్షణాలు కేవలం వారి బాహ్య అలంకారం కాదు, అది వారి వ్యక్తిత్వం, అవయవాల నిర్మాణం మరియు స్వభావంతో ముడిపడి ఉన్న అదృష్ట రేఖలు. ఈ శుభగుణాలు, లక్షణాలు కలిగిన స్త్రీలు దేవుడిచ్చిన మహాప్రసాదం. వీరు తమ జీవిత భాగస్వామికి, కుటుంబానికి ఎల్లప్పుడూ సౌభాగ్యాన్ని, అనంతమైన సంపదను తెస్తారు. వాళ్ళ ప్రతి అడుగు ఇంట్లో సంతోషాలను పూయిస్తుంది, జీవితంలో సుఖం, సమృద్ధికి కారణమవుతుంది. ఇలాంటి లక్షణాలున్న స్త్రీలు ఇంట్లో ఉన్నప్పుడు భర్తకు ఏ లోటు రానివ్వరు. దేవుడు ఆ కుటుంబానికి ఫ్రీగా కోట్లకు సరిపడే సంపదను, అదృష్టాన్ని ప్రసాదిస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు. స్నేహితులారా, ఈ సమాచారం అంతా ప్రాచీన గ్రంథాలు, సాముద్రిక శాస్త్రం పట్ల ఉన్న ప్రజలకు ఆసక్తి, భక్తిని దృష్టిలో పెట్టుకొని ఎంతో పరిశోధించి మీకు అందించడం జరిగింది. జ్యోతిష్యం, ఆధ్యాత్మిక విషయాలు మరియు శాస్త్రాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. ఈ ఉపాయాలను, సలహాలను మీ విశ్వాసం, భక్తితో అనుసరించండి. మా ఈ వీడియో ముఖ్య ఉద్దేశం కేవలం మీకు మంచి సలహా ఇవ్వడం, మన సనాతన ధర్మంలోని గొప్పతనాన్ని మీకు తెలియజేయడం మాత్రమే. ఈ లక్షణాలు లేనివారు దురదృష్టవంతులు అని మేము ఎక్కడా చెప్పడం లేదు. ప్రతి స్త్రీలోనూ ఒక లక్ష్మీదేవి అంశ ఖచ్చితంగా దాగి ఉంటుంది. ఆమె గుణాలు, ప్రేమ, త్యాగం కుటుంబాన్ని ఉన్నతంగా నిలబెడతాయని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మన జీవితంలో సుఖశాంతులు నెలకొనాలంటే కుటుంబ సభ్యులు ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవించుకోవడం, ప్రేమించుకోవడం అన్నిటికంటే చాలా ముఖ్యం. మన జీవితంలో జరిగే కొన్ని శకునాలు మన భవిష్యత్తులో జరిగే వాటికి సంకేతాలు ఇస్తాయి. ఒక్కోసారి మన ఇంటి ముందుకు కానీ, మన ఇంట్లోకి కానీ కొన్ని పక్షులు రావటం, కొన్ని జంతువులు రావటం మనం తరచూ చూస్తూ ఉంటాము. అయితే వీటి వల్ల మన జీవితంలో మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు. మరి ఇంట్లోకి లేదా ఇంటి ముందుకు కాకులు, కుక్కలు, ఆవులు, పావురాలు, గబ్బిలాలు, సీతాకోక చిలుకలు, కప్పలు ఇలాంటి జీవులు వస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కొంతమంది ఇళ్ల ముందుకు తరచుగా ఆవు వచ్చి నిలబడుతుంది. అలా ఏ ఇంటి ముందుకు అయితే గోమాత వచ్చి నిలబడుతుందో వాళ్లకు రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి వస్తుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవతకు నివాసం ఉంటుంది. కాబట్టి మీ ఇంటి ముందుకు ఆవు వస్తే సకల దేవతలు మీ ఇంటి ముందు వచ్చి నిల్చున్నట్లే. కాబట్టి మీ ఇంటి ముందుకు గోవు వచ్చి నిలబడితే వెంటనే ఆ గోవుకు ఏదో ఒక ఆహారం పెట్టండి. ఒకవేళ మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు రావటం ప్రారంభమైతే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని, మీకు ఎక్కువగా డబ్బు లభించడానికి సంకేతం. కాబట్టి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేస్తే చాలా మంచిది. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం ఎర్ర రంగు చీమలు ఇంట్లో ఉంటే దురదృష్టంగా భావిస్తారు. నలుపు రంగు చీమలు మాత్రమే మీ ఇంటికి అదృష్టాన్ని తెస్తాయి. అలాగే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచకంగా పరిగణించబడుతుంది. పక్షి గూడు కట్టిన ఇంట్లో విపరీతమైన ధన ప్రవాహం ఉంటుంది. పక్షుల గూడు మీ ఇంటి దగ్గర ఉంటే మీకు ఉన్న దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందట. గబ్బిలాలు ఇంట్లోకి వస్తే మాత్రం అది చెడు సంకేతమని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి గబ్బిలాలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ పొరపాటున మీ ఇంట్లోకి గబ్బిలాలు వస్తే ఎట్టి పరిస్థితుల్లో వాటిని చంపకూడదు, బయటకు తరిమివేయాలి. ఒకవేళ మీ ఇంట్లోకి గబ్బిలం వస్తే మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి ఇంటి మొత్తాన్ని
శుద్ధి చేసుకోవాలి. చేస్తే గబ్బిలం రాక వల్ల వచ్చే దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక చాలామంది ఇళ్లల్లోకి పావురాలు కూడా వస్తూ ఉన్నాయి. అలా తరచూ మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతమని పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే పావురాన్ని లక్ష్మీదేవి భక్తురాలుగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే వాటికి ఆహారాన్ని వేయండి. ఇలా వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. అలాగే ఇంట్లో ఉన్న వారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మీ జాతకంలో ఉన్న గురు బుధ గ్రహాలు బలపడి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ ఇంటి దగ్గరకు పిచ్చుకలు వచ్చి గూడు కట్టుకుంటే మీ ఇంటికి రెట్టింపు సంపద వస్తుందని అర్థం. ఇంట్లోకి పిచ్చుకలు వస్తే మాత్రం అది లక్ష్మీదేవి రాకకు సంకేతం. మీరు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఇంటి దగ్గరకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేస్తే మాత్రం ఎంతో పుణ్యం వస్తుందని జ్యోతిష్య పండితులు అంటూ ఉన్నారు. మీకు ఇంటి దగ్గర ఎక్కడైనా సరే గుడ్లగూబ కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతూ ఉన్నారని సంకేతం. గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అనడానికి ఒక శుభ సంకేతం. ఒకవేళ ప్రతిరోజు మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం. అయితే ఒక కాకి అరిస్తే ఏం పర్వాలేదు, కానీ ఎక్కువ కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అది అశుభమని పండితులు చెప్తూ ఉన్నారు. మనం బయటకు వెళ్తున్నప్పుడు మీ కుడివైపు నుండి కాకి వెళ్తే మీరు వెళ్ళే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని అర్థం. చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతూ ఉంటారు. మనం బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తవుతాయని సంకేతం. తెల్లవారుజామున సూర్యోదయ సమయంలో మీ ఇంటి దగ్గరకు కాకి వచ్చి అరిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం. కాకి కనుక మీ తలపై వాలితే మీకు ఏదో చెడు జరుగుతుందని సంకేతం. కాబట్టి కాకి తల మీద వాలిన వెంటనే తలస్నానం చేసి మీకు ఏమీ రాకూడదని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకులుగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు రోజు ఆహారం పెడితే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. ఆడవాళ్లకు ఎడమ కన్ను అదిరితే అది చాలా అదృష్టంగా భావించాలి. అదే కుడి కన్ను అదిరితే మాత్రం మీకు దురదృష్టం పట్టబోతుందని అర్థం. అదే మగవారికి అయితే కుడి కన్ను అదిరితే అదృష్టం వరిస్తుంది, ఎడమ కన్ను అదిరితే దురదృష్టమని చెప్పుకోవచ్చు. కాబట్టి మగవారికి ఎడమ కన్ను అదిరినా, ఆడవారికి కుడి కన్ను అదిరినా వెంటనే ఏదైనా బంగారం తీసుకొని ఆ బంగారాన్ని అదిరిన చోట అద్దుకోవాలి. ఆ తర్వాత కొంచెం చక్కెర తినాలి. ఇలా చేస్తే మీరు రాబోయే ఆపద ఏదైనా సరే అది తప్పిపోతుంది. అలాగే ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అదే అదృష్టానికి సంకేతంగా భావించాలి. ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే అపశకునంగా భావిస్తారు. అలాంటప్పుడు కుళ్ళిపోయిన కొబ్బరికాయను తీసేసి మరొక కొబ్బరికాయను కొడితే ఏ దోషం ఉండదు. ఒకసారి మన ఇంటి ముందు కుక్కలు ఏడుస్తూ ఉంటాయి. మన పెద్దలు వీటిని అపశకునంగా పేర్కొంటారు. వీధుల్లో కుక్కలు ఏడుస్తున్నట్లుగా ఉంటే అది అపశకునం అని, చెడుకు సంకేతం అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మన ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే మన ఇంటికి ఒక పెద్ద సమస్య రాబోతుందని అర్థం. కుక్కల ఏడుపు డబ్బు నష్టాన్ని సూచిస్తుంది. ఈ సందర్భాలలో మీ ఇంటి చుట్టూ దుష్ట శక్తులు ఉంటే కుక్కలు దానిని పసిగట్టి మొరగటం ప్రారంభిస్తాయి. మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడ్చినప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేస్తే మీకు రాబోయే రోజుల్లో ఏ దోషాలు ఉండవు. మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే నిద్రలేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని దేవునికి నమస్కారం చేయండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. బల్లి మీద పడితే మనం అశుభంగా భావిస్తాము. అయితే బల్లి వల్ల శుభ సూచికలు కూడా ఉంటాయి. మీ కుడి చేతి పైన బల్లి పడితే మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం. మీ ఇంట్లో ఎక్కువగా బల్లి కనబడుతున్నట్లయితే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని సంకేతం. మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతూ ఉంటే మీ జీవితంలో ఏదో చెడు జరుగుతుందని సంకేతం. ఇంట్లోకి సీతాకోక చిలుకలు రావటం చాలా అరుదు. ఒకవేళ మీ ఇంట్లోకి సీతాకోక చిలుకలు వస్తే మీ ఇంటికి మంచి జరుగుతుందని అర్థం. సీతాకోక చిలుకలు ఇంట్లోకి వస్తే వాటి రంగుల్లాగే మన జీవితం కూడా రంగులమయం అవుతుంది. చాలామంది కప్పలను చూస్తే భయంతో చిరాకు పడతారు. అయితే కప్పలను శుభానికి ప్రతీకగా చెప్తున్నారు. కొన్ని దేశాల్లో కప్పలను సంపదకు చిహ్నంగా భావిస్తారు. కనుక మీ ఇంట్లోకి కప్ప వస్తే మీ ఇంటికి అదృష్టం పట్టబోతుందని అర్థం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.